హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చేసే వీడియో చాలా పర్సనల్ అండ్ చాలా స్పెషల్ కూడా. సో ఈరోజు నేను చేసే వీడియో అంతా బేస్డ్ ఆన్ లైక్ నా 2025 ఐర్లాండ్లో ఎలా గడిచింది అనేసి. అండ్ నేను ఏం అప్స్ చూశాను, ఏం డౌన్స్ చూశాను అని చెప్పేసి ఈ వీడియో టోటల్గా నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా బేస్ చేసుకుని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా విల్ గో బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో చాలాసార్లు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పోస్ట్ చేసే పిక్చర్స్ని బట్టి మనం ఏమనుకుంటామంటే అది హ్యాపీ లైఫ్ అని. బట్ అది అసలు ట్రూవే కాదు. ఎందుకంటే నేను కూడా నా సోషల్ మీడియా మొత్తం కూడా నా హ్యాపీ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో అవే షేర్ చేస్తూ ఉంటాను. బట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇదంతా నా స్టోరీ. ఎవరైనా ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళైతే ఆర్ ఆల్రెడీ మీరు ఓన్గా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో 2025లో నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏదైనా ఉంది అంటే అది నేను ఇండియాకి వెళ్ళటం. లైక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 1.5 year తర్వాత నేను ఇండియాకి వెళ్దామని ప్లాన్ చేసుకోవటం, ఒక సర్ప్రైజ్ విజిట్ అనమాట. సో డాడీకి, మమ్మీకి, వాళ్ళకి నేను వస్తున్నానని తెలుసు, బట్ ఏ డే వస్తున్నాననేది తెలియదు అనమాట. సో నా సిబ్లింగ్స్ అందరికీ కూడా నేను కొంతమందికి చెప్పుకుని సో వాళ్ళతో కలిసి ప్లాన్ చేసుకున్న సర్ప్రైజ్ విజిట్. సో వెళ్ళాక హ్యాపీనెస్ అదంతా కూడా టోటల్లీ ఒక హ్యాపీనెస్ అన్నది మాటల్లో చెప్పేది కాదు. అండ్ వెళ్ళినప్పుడు ఎంత బాగుందో. నేను ఒక 5 weeks దాకా అక్కడ ఉన్నాను అనమాట. 5 weeks ప్లాన్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ 5 weeks అంటే. అండ్ అంత ఈజీగా ఇవ్వరు కూడా 5 weeks వెళ్ళి వస్తాను అంటే. వర్క్ చేసినా కూడా వర్క్ చేసే ప్లేసెస్లో 5 weeks అంటే ఖచ్చితంగా ఇవ్వరు. కానీ ఏదోలా మేనేజ్ చేసుకుని నేను వెళ్ళాను. సో వెళ్ళే ముందు నేనేం డిసైడ్ అయ్యానంటే నా ఐ ఆపరేషన్ ఫస్ట్ నేను ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో నేను చేయించుకుందాం అనుకునే ఆపరేషన్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఐ ఆపరేషన్. నేను ఇక్కడికి వచ్చాక చాలాసార్లు నా హెల్త్ అప్సెట్ అయినా కూడా నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ రాలేదు. దేవుడి దయ వల్ల అంత హార్డ్ అయితే అవ్వలేదు. కానీ ఎగ్జాక్ట్గా నేను ఎప్పుడైతే ఇండియా వెళ్దాం అనుకున్నానో ఆ 2 days బిఫోర్ నుంచి నాకు ఫుల్ ఫీవర్ అనమాట. చాలా ఫీవర్. ఎంత ఫీవర్ ఉందంటే 100 దాటేసింది. 100 దాటేసింది. నేను లెగిసే సిచ్యువేషన్లో కూడా లేను. యాక్చువల్లీ రేపు నా ఫ్లైట్ అయితే ఈరోజు కూడా నేను వర్క్కి వెళ్ళాలి. కానీ నేను ఆల్ ఆఫ్ సడన్ మా మేనేజర్కి కాల్ చేసి నేను ఈరోజు రాలేను అనుకున్నా. వాళ్ళు నమ్మారో లేదో తెలియదు, కానీ నేను ఆ టైంలో నేను ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నాను. ఎందుకంటే బాడీ పెయిన్స్, హెడేక్, కోల్డ్, కాఫ్ అన్నీ కూడా కలిసి నాకు భయం వేసేసింది. ఎందుకు ఇంతలాగా ఉంది అని. అస్సలు ఓపిక లేదు. నేను జర్నీ చేస్తాననే సిచ్యువేషన్లో నేను లేను. కానీ వెళ్ళాలి అనే ఏదైతే ఉందో, మా ఇంట్లో అన్ని చూడాలి, డాడీని, మమ్మీని, మా బడ్డీ బుడ్డోడిని, బడ్డీ బాబుని, ఇట్లా అందరినీ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవాలి అని చెప్పేసి, వాళ్ళని డైరెక్ట్గా మీట్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అది నన్ను నడిపించిందనమాట. సో స్టిల్ అంత సిచ్యువేషన్లో కూడా మా తమ్ముడు నా కోసం మా బెజవాడ నుంచి హైదరాబాద్ వరకు నా కోసం ఆల్ ఆఫ్ సడన్ అక్కడి వరకు వచ్చి అందరూ వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా నేను పడుకునే ఉన్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పడుకునే ఉన్నా, రెస్ట్ తీసుకునే ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ జర్నీ అయిపోయింది నాకు. నేను ఐర్లాండ్ నుంచి టూ ఫ్లైట్స్ చేంజ్ అయ్యి ఇండియాకి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ విజయవాడకి జర్నీ. కానీ ఆల్ ఆఫ్ సడన్ మా డాడీ ఫస్ట్ ఓపెన్ చేసింది డోర్స్ అయితే మా డాడీ అనమాట. మై గాడ్, ఆయన హ్యాపీనెస్ చూశాక నేను పడిన కష్టమంతా కూడా ఇట్లా వెళ్ళిపోయింది. అది మాటల్లో చెప్పడానికి. ఇండియా నుంచి మళ్ళీ బ్యాక్ టు ఐర్లాండ్ వచ్చాక అప్పుడు నేను ఒక 1 day అలా రెస్ట్ తీసుకుని ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ వర్క్ వెళ్ళటం స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసే ముందు మా మేనేజర్కి నేను ఆల్రెడీ సేమ్ వీక్ నేను మెసేజ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మన సైడ్ నుంచి మనం కూడా వాళ్ళకి గుర్తు చేయాలి ఒకసారి రిమైండర్గా. సో వాళ్ళకి చెప్పేసి నేను ఇట్లా వస్తున్నాను ఆ డే నుంచి అంతా కూడా చెప్పేసి
అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను స్టార్ట్ అయ్యాను. సో ఆ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ చాలా తక్కువ అవర్స్ వచ్చాయి. నేను ఓకే మేబీ నేను ఇప్పుడే కదా వచ్చాను, ఆల్రెడీ తను రోస్టర్ కానీ అంతా కంప్లీటెడ్గా అయిపోయింది కదా, సో ఆల్ ఆఫ్ సడన్ నా కోసం చేంజ్ చేయమంటే ఏది అవ్వదు అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అంతా ఓకే. సో అది నేను వచ్చిన ఆ వీక్ తర్వాత వీక్ కాబట్టి, సో ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ వన్ నేను ఏదైతే చూడటం స్టార్ట్ చేశానంటే జస్ట్ మరి 4-5 అవర్స్ కోసం వర్క్కి పిలవటం. అది నేను లైక్ ఎండ్ ఆఫ్ ది లైక్ నేను ఇండియాకి వెళ్ళొచ్చాక నేను ఏదైతే కొంచెం సేవింగ్స్ ఇండియా కోసం అని మాత్రమే సేవ్ చేసుకున్నానో అదంతా కూడా అయిపోయాయి. ఇప్పుడు జీరో అనమాట బ్యాలెన్స్ కూడా. ఏం చేయాలి అన్నది నాకు అర్థం కాల. సో తనకి నేను రెంట్ కట్టుకోవాలి, బిల్స్ కట్టుకోవాలి, చాలా అలా ఉండిపోయాయి పెండింగ్లో. నేను వాటి కోసం అని చెప్పేసి తనతో క్వశ్చన్ చేసేసాను, డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేశాను. నా వర్క్ తెలుసు, నేను ఫస్ట్ నుంచి ఈ ఐర్లాండ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడే నేను జాబ్ చేసేది. నా వర్క్ తెలుసు, నా ఎక్స్పీరియన్స్ తెలుసు, నేను ఎలా ఉంటాను అనేది కూడా తెలుసు. స్టిల్ అవర్స్ నాకు రాకుండా లైక్ అట్లా ఎలా ఉంటుంది అని చెప్పేసి తనతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాను. సో అలా ఒక 2-3 టైమ్స్ మాటలు జరిగాక తను డైరెక్ట్గా చెప్పాడు అవర్స్ ఇవ్వలేనని చెప్పి. ఇట్లా ఏదైతే జరుగుతుందో నేను ఆల్ ఆఫ్ సడన్ నాకు ఏంది ఇది ఇట్లా అవుతుంది అనుకునే టైంలో ఏరియా మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆమె వచ్చి నాకు ఒక ఆఫర్ ఇచ్చిందనమాట. సో నువ్వు అవర్స్ చూస్తున్నావు, ప్లస్ నీ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, నువ్వు ఎలా వర్క్ చేస్తావు, ఎలా ఉంటావు ఫస్ట్ నుంచి కూడా నీ గురించి గుడ్ వర్డ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ అన్ ఆఫర్. సో ఒక మేనేజర్గా, స్టోర్ మేనేజర్గా, లైక్ నాట్ స్టోర్ మేనేజర్, లైక్ ఒక మేనేజర్గా నిన్ను లైక్ అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. కానీ ఆ వర్క్ వెళ్ళాలంటే కనుక, అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక సేమ్ వర్క్ అక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటే 1.5 అవర్ ఖచ్చితంగా పడుతుంది నాకు టైం. స్టిల్ నేను ఏమనుకున్నానంటే ఓకే వై నాట్, నాకు తెలిసిన వర్క్ తప్పేం లేదు కదా, నాకు తెలిసిన వర్క్ నాకు అలవాటైంది, నేను చాలాసార్లు నేను మేనేజ్ చేసుకున్నాను. కాకపోతే తనకి కొంచెం టైం అడిగి ఒక 1 వీక్ 1.5 వీక్ తర్వాత నేను అగ్రీ చేశాను అనమాట. ఐ నెవర్ గాట్ కాంట్రాక్ట్, బట్ నాకు రైజ్ వచ్చింది కానీ కాంట్రాక్ట్ ఎప్పుడు నా చేతికి రాలా. ఎవ్రీ వీక్ కాంట్రాక్ట్ అడగటం. తను డైరెక్ట్గా నాతో వచ్చి వై డూ యూ నీడ్ లైక్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అడిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏం జరిగినా మనకేమైనా కావాలి అంటే అది రిటర్న్ ప్రూఫ్ మాత్రమే. బైవర్డ్గా చెప్పింది ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. సో రిటర్న్ ప్రూఫ్ మాత్రమే ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి అది నా రైట్ఫుల్ థింగ్ కాబట్టి నేను అడిగాను అనమాట. సో తను ఎప్పటికప్పుడు ఆ స్టెప్ని స్కిప్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఓకే. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను ఈ ప్లేస్లో చేస్తున్నానో ఇది టోటల్ డిఫరెంట్. నేను ఐర్లాండ్ వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఐఎమ్ యూస్ టు దట్, రైట్. నేను అక్కడ పర్సన్స్ ఎవరు ఎలా ఉంటారో ఏంటో అన్నీ తెలుసు. ఇది కొత్త ప్లేస్, మొత్తం డిఫరెంట్గా ఉంది. సో ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికొకరు అలవాటు అవడానికి టైం పడుతుంది. సో అవన్నీ కూడా నేను యాజ్ ఎ పర్సన్గా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన డిస్క్రిమినేషన్ కానీ మెంటల్ టార్చర్ కానీ చాలా డిఫరెంట్ అన్నమాట. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళాక నాకు రియాలిటీ అన్నది అర్థమైంది. లైక్ ఎవరైతే స్టోర్ మేనేజర్ ఉన్నారో టోటల్లీ షీస్ లైక్ తన వే ఆఫ్ టాకింగ్ కానీ లైక్ ఎట్ స్టార్టింగ్ నేనేమనుకున్నానంటే మేబీ షీ నీడ్స్ టైం, లైక్ నాతో పర్సనల్గా ఏమైనా ఉందేమో. బికాజ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకేం తెలిసింది ఏంటంటే తనకి తెలిసిన వాళ్ళలోనే తను మేనేజర్గా వాళ్ళని పెడదాం అనుకుంది. బట్ నన్ను అపాయింట్ చేసేటప్పటికి ఎట్ స్టార్టింగ్ తను చూపించలా. వన్ ఆఫ్టర్ వీక్ అట్లా గడిస్తే కొద్దీ తన వర్క్గా కానీ తను పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ మన ప్రెజెన్స్ని చూసినా కూడా ఇరిటేట్ అవుతూ ఉండటం, అవన్నీ నేను ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టానో అది నా పర్సనల్గా నేను చాలా ఓవర్ థింకర్ని. యాజ్ ఎ ఓవర్ థింకర్గా నేను షేర్ చేసుకోవాలన్నా ఒక పర్సన్తో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. బట్ స్టిల్ డీప్ డౌన్ ఇన్ మై మైండ్ ఏంటంటే వై, లైక్ నేనెందుకు డిజర్వ్డ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి.
నేను నా వర్క్ ద్వారా నేను స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాను. బట్ వీళ్ళెవరు? దే హ్యావ్ నో రైట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు మీ, రైట్? సో నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ నేను అప్పుడు దాకా ఏమనుకున్నానంటే, నేను ఎవరికి అది షేర్ చేసుకోకుండా అప్పుడు దాకా నేను ఏమనుకున్నానంటే, షీ హ్యావ్ సమ్ పర్సనల్ లైక్ గ్రడ్జ్ కైండ్ ఆఫ్ థింగ్, ఏదో తన పర్సనల్గా ఏదో తన పర్సనల్ రీజన్స్తో నా వరకు ఉంది అనుకున్నా. కానీ అక్కడ స్టోర్లో వర్క్ చేసేవాళ్ళు ఓన్లీ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్. 1 కంట్రీ ఈస్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్, అండ్ ఇటువైపు ఎవరైతే ఉన్నారో అది ఇండియన్స్ మాత్రమే. కానీ తను ఇండియన్స్తో బిహేవ్ చేసే విధానం టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా చులకన భావంతో చూస్తుంది, చాలా డిఫరెంట్గా వాళ్ళతో చూసి మాట్లాడినా కూడా ఒక ఎక్స్ప్రెషన్ తన ఫేస్లో ఇలా కనిపించేసిద్ది అనమాట. లైక్ నాకు అర్థమయ్యేది కాదు. సో నేను ఒక పొజిషన్లో ఉన్నా, నేను క్వశ్చన్ చేశాను. ఎవరిని? ఏరియా మేనేజర్కి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాను. కానీ తను మాట్లాడుతుంది, మొత్తం సాల్వ్ చేస్తుంది. తనకేమైనా డిఫరెన్సెస్ ఉంటే ఇన్ ఫ్యూచర్ మనమే కలిసి వర్క్ చేయాలి కాబట్టి అదంతా కూడా తను సాల్వ్ చేయగలదు. ఎందుకంటే తను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంది అనుకుని నేను హార్ట్ఫుల్గా తనతో షేర్ చేసేసుకున్నాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇన్ రిటర్న్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. లైక్ నాకేం రెస్పాన్స్ బ్యాక్ రాలా. అండ్ ఎవరం డిజర్వ్డ్ కాదు అదంతా తీసుకోవడానికి. సో నేను చూసా వాళ్ళకి చెప్పాను. నా పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాను. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. వై? ఒక క్వశ్చన్ రేజ్ అయింది. తర్వాత నాకు ఓకే, ఎట్ సమ్ సిట్యుయేషన్ నాకు మనీ అవసరం, అందుకని చెప్పేసి అన్నీ యాక్సెప్ట్ చేసి ప్రతి స్టేజ్లో కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని మరీ చేయవసరం లేదు అనే రియలైజేషన్ వచ్చేంతవరకు చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నదే ఇంపార్టెంట్ అన్న ఒక రియలైజేషన్ వన్ ఫైన్ డే అయ్యాక నేను రిజైన్ చేసేస్తున్నానని చెప్పేశాను. సో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు షాక్ అయిపోయారు. నేను ఇంకొక 1 వీక్లో ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అండ్ దట్ డే గోయింగ్ టు బి మై లాస్ట్ డే అన్నాను. అప్పుడు కూడా పేపర్ వర్క్ ఏం లేదు. సో ఆల్ షీ ఆస్క్ మీ అబౌట్ లైక్ ఒక ప్లెయిన్ పేపర్లో నన్నే ఒక ఈమెయిల్ రాసినట్టు ఒక రిజైనింగ్ లెటర్ రాసేసి నన్నే సైన్ పెట్టేసి వెళ్ళిపోమని, సింపుల్. షీ హ్యావ్ నో ప్రాబ్లం. ఐ వాజ్ లైక్ ఓకే కానీ అని చెప్పేసి అనుకున్నా. బట్ రాబోయే డేస్ ఏవైతే ఉంటాయో, ఫార్వర్డింగ్ డేస్, నాకు తెలుసు అవి ఎంత హార్డ్గా ఉంటాయో. అంటే ఎవ్వరికి కూడా ఏది అంత ఈజీగా రాదు. నాకు ఈజీగా రాలా. 1.5 ఇయర్ నేను కష్టపడితే వాళ్ళు నన్ను లైక్ మేనేజర్గా వాళ్ళకి అది ఇంపార్టెంట్, ఆ మూమెంట్లో ఇంపార్టెంట్ ఏమో నన్ను అడిగారు. సో అన్నీ అంత ఈజీగా జరగవు. కానీ ఈజీగా జరగకపోయినా నాకెక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్. తనకి నన్ను ఏదైతే ఉందో అది తను వేరు, నేను వేరు. తనకి తెలియాలి. సో ఐ జస్ట్ వాంట్ టు లెట్ ఇట్ గో. నేను రిజైన్ చేసేసాను. నేను రిజైన్ చేసి సో ఏదైతే కమింగ్ వీక్ ఉందో అదెంత హార్డ్గా ఉంటుందో నాకు తెలుసు. ఎంత టైం పట్టిద్ది ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి నేను ఎంత హార్డ్గా ట్రై చేయాలో నేను చేద్దామని ఐ వాజ్ లైక్ నేను నా కాంటాక్ట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నేను మెసేజెస్ ఇచ్చాను. లైక్ ఏంటంటే నాకు తెలుసు ఎంత హార్డ్గా వెళ్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను వింటున్నాను కాబట్టి ఐ నో ఇట్. బట్ అట్లీస్ట్ మనం రెస్పాన్స్ బ్యాక్ అన్నది లైక్ వాళ్ళ రెస్పాన్స్ బ్యాక్ ఇప్పుడు ప్రెజెంట్ ఇట్లా లేవు అన్నదైనా కానీ అదొక రెస్పాన్స్ బ్యాక్ కాబట్టి అదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అట్లా కూడా నాకు నేను 100%లో చెప్పాలంటే 99% పీపుల్ నుంచి నాకు రెస్పాన్స్ బ్యాక్ రాలేదనమాట. సో ఓకే, ఇది హార్డ్ రియాలిటీ. ఏదో కొన్ని మూవీస్‌లోనో కొన్ని వ్లాగ్స్‌లోనో ఇలా చూస్తూ ఉంటే అది మనకి జరగనంత వరకు అది ఒక స్టోరీ లాగే వినిపిస్తుంది. బట్ మనకి జరిగాక గానీ ఆ హార్డ్ ట్రూత్ అనేది, హార్డ్ రియాలిటీ అన్నది మనకి క్లారిటీగా అర్థం కాదు, రైట్? సో అదొక పెద్ద లో అని చెప్పచ్చు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు నేను ఆ విషయం. ఇంట్లో వాళ్ళకి, డ్యాడీ వాళ్ళకి అసలు ఎవరికి కూడా నేను షేర్ చేసుకోవట్లేదు. కానీ నేను ఇన్ని డేస్ అలా ఖాళీగా ఉండటం చూసి ఫస్ట్ 1 వీక్‌లోనే
ఇక అనుకోకుండా డ్యాడీకి తెలిసి డ్యాడీ నన్ను క్వెషన్ చేసేసేటప్పటికి డ్యాడీకి కూడా నేను చెప్పాను. డ్యాడీ చాలా హర్ట్ అయ్యారు. ఏంటి, ఏంటి ఎలా అవుతుంది పిల్లకి అన్నట్టు తను కూడా ఆలోచిస్తున్నారు. నేను నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. సో, ఆన్ దట్ టైమ్ ఓన్లీ సేమ్ వీక్ నాకేమైందంటే ఆహ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఇంకొక ప్లేస్‌లో వర్క్ చేస్తుంది. విచ్ ఈస్ టోటలీ డిఫరెంట్ టు మై ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, తను సేల్స్ సైడ్ వర్క్ చేస్తూ ఇట్లా చెప్పిందనమాట. దెర్ ఈస్ ఓపెనింగ్స్ వాస్ దేర్ బట్ దే వోంట్ రియల్లీ యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్పేసి. సో, అంటే అట్‌లీస్ట్ అక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయనైనా మనకి తెలిసింది అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని ఐ అప్లైడ్. అప్లై చేసిన నెక్స్ట్ డే నాకు మేనేజర్ నుంచి డైరెక్ట్ కాల్ వచ్చింది. లైక్ ఇంటర్వ్యూ జరిగిద్ది. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ టు దిస్ ప్లేస్ అని చెప్పేసి మేనేజర్ నాకు లొకేషన్ షేర్ చేస్తే నేను వెళ్ళాననమాట. సేమ్ డే ఆల్ ఆఫ్ సడన్ నాకు కాల్ వచ్చి నా 1 అవర్‌లో ఇంటర్వ్యూ అని చెప్పేసరికి 1.5 అవర్ నాకు ట్రావెల్ చేయడానికి 2 అవర్స్ పట్టిద్ది. నేను 2-3 బసెస్ చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి నా లొకేషన్ నుంచి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే నేను ఆ టైంకి వస్తాను అని చెప్పేసి అడిగాననమాట. సో, హీ సెడ్ లైక్ హీ రిప్లైడ్ టు మీ ఇట్స్ ఓకే దట్స్ ఫైన్ విల్ బీ ఓపెన్ ఆన్ దట్ టైమ్ ఎనీవే సో యూ కెన్ కమ్ వెన్ ఎవర్ యూ రెడీ అని చెప్పేసి అనేసరికి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ నేను అంతా ప్రిపేర్ అయ్యి ఫాస్ట్‌గా యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ నేను ఏ టైంకి బసెస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని వెళ్ళాను. ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఇంటర్వ్యూ జరిగింది. వచ్చిన ఆఫ్టర్ 24 అవర్స్‌కు 24 టు లైక్ 1.5 డే తర్వాత నాకు ఆయన నుంచి రెస్పాన్స్ బ్యాక్ వచ్చింది దట్ ఐ యామ్ సెలెక్టెడ్. సో, ఇట్స్ లైక్ నాకు అర్థం కాలే. దేవుడు ఎక్కడైతే నాకు తలుపులు మూసుకుంటున్నాయనేసి నేను అనుకుంటున్నానో, అక్కడ దేవుడు ఇంకొక తలుపుని తెరుస్తున్నాడు. ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ అని చెప్పొచ్చు. సో, నేనెప్పుడైతే ఇట్లా వెళ్తుంది, డౌన్ అవుతుందనుకున్నానో, అప్పుడు మళ్ళీ కనిపించేసరికి వెంటనే మా ఫాదర్‌కి, మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను ఈ హ్యాపీ న్యూస్‌ని షేర్ చేసుకున్నాను. సో, అదంతా కొత్త ప్లేసు. అంత డిఫరెంట్ అంటే లైక్ నేను చేసిన వర్క్‌కి టోటల్‌గా డిఫరెంట్ వర్క్ ఇది. కానీ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. స్టార్టింగ్‌లో నేను వర్క్ చేసే కొద్దీ కూడా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అటు సైడ్ సేల్స్ సైడ్ ఎప్పుడు కూడా నేను లేను. సో, చాలా కొత్తగా అంత న్యూగా అనిపించింది. బట్ స్టిల్ థాంక్స్ టు దట్ మేనేజర్ నేను లైక్ తన పేషెన్సీ వల్ల నాకు వన్ ఆఫ్టర్ వన్ నాకు మంచిగా చాలా బాగా నేర్పించారంతా వర్క్. సో, అక్కడికెళ్ళిన ఫ్యూ మంత్స్ తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం అంటే రీసెంట్‌గా జరిగిన ఇలా వెళ్తుంది నా గ్రాఫ్ అనుకున్నా మళ్ళా ఆల్ ఆఫ్ సడెన్ డౌన్‌ఫాల్ ఏమైంది అంటే మా ఫాదర్‌కి ఆల్ ఆఫ్ సడెన్ హార్ట్ అటాక్ వచ్చింది. అది గూడా అసలు ఆల్ ఆఫ్ సడెన్ మా బ్రదర్ కాల్ చేసి చెప్పేసరికి నాకు ఏమి ఏం అర్థం కాల. లైక్ అంతా గూడా ఒక సెకండ్ లైక్ అంతా గూడా డౌన్ అయిపోయినట్టు మొత్తం గూడా సారీ గైస్. సో, ఆ మొమెంట్‌లో నాకేమైందంటే అంతా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. టోటలీ బ్లాంక్. నాకేమి రియాక్ట్ అవ్వాలి? నా లైఫ్‌లో నాకు తెలిసిన ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో, ఆయనంత పెయిన్‌కి అవ్వటం అండ్ ఆల్ ఆఫ్ సడెన్ డాక్టర్స్ కూడా ఆయన్ని డైరెక్ట్ ఐసీయూలోకి తీసుకెళ్ళటం. ఆ విషయం తెలియగానే నాకేం రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలే. నా మైండ్ బ్లాంక్ అయిపోయి నేనేమి చేస్తున్నానో, ఏంటో నాకసలు అర్థం కాల. అంత డౌన్‌ఫాల్ నేను నా లైఫ్‌లో ఎప్పుడు కూడా చూడలేదు. అదొక హారబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా అందరికీ కూడా. సో, నేను ఆ మొమెంట్‌లో ఏంటంటే నాకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నేను ఇండియా ఎళ్ళిపోవాలి. రేపటికి రేపే బుక్ చేసేసుకోవాలి. అలా ఇలా అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమొద్దు అని చెప్పారు. డాక్టర్స్‌తో మాట్లాడాక ఆఫ్టర్ 24 అవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత, టెస్టుల తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే స్టంట్స్ వెయ్యాలి. ఆపరేషన్ చెయ్యాలి. బట్ స్టిల్ మీరు అంత లైక్ ఈ మధ్య చిన్న వాళ్ళకి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరెక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అన్ని ధైర్యం చెప్పాక
నేను ఆలోచించిందేంటంటే, ఇప్పుడు నేనెళ్ళి అక్కడ ఎమోషనల్ సపోర్ట్‌గా ఉండొచ్చు. నా తమ్ముడు, మా అన్నయ్యలు, నా ఇద్దరన్నయ్యలు, ఇట్లా మా మదర్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. స్టిల్ నేనుంటే ఆయనకి ఇంకొక హ్యాపీనెస్ ఉండుండొచ్చు. కానీ నేనెళ్ళే కన్నా ఆ ఫ్లైట్ చార్జెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా డ్యాడీకి హెల్ప్ అవుతాయి. నేనెళ్ళి అది అట్లా చేసే కన్నా కూడా ఆయనకి ఇంకా దగ్గరగా హెల్ప్ అయ్యేదేమన్నా ఉందంటే ఇప్పుడు ఈ మొమెంట్‌లో మనీ మాత్రమే. సో, అంత హార్డ్ టైమ్‌లో గూడా నేను వర్క్‌కెళ్ళాను. వర్క్‌కెళ్ళి ఆ మొమెంట్‌లో అసలు అలా ఎళ్ళటం ఆల్ ఆఫ్ సడెన్ మా తమ్ముడి నుంచి కాల్ ఎర్లీ మార్నింగ్ ఒచ్చాక ఫస్ట్ కాల్ ఏమనొచ్చిందంటే, ఎర్లీ మార్నింగ్ ఇప్పటికి గుర్తు 2:30కి అనుకుంటా. అంటే ఇండియాలో మేబీ 7:30 సంథింగ్ అలా అయ్యుండొచ్చు. సో, కాలొచ్చి తమ్ముడు చెప్పాడు ఫస్ట్ కాల్‌లో, అంతా ఓకే అంట. ఆల్ ఓకే. టెస్ట్‌లు రన్ చేశాక ఇదేం లేదు. జస్ట్ నార్మల్ గ్యాస్ట్రిక్ కైండ్ ఆఫ్ పెయిన్ అంతే అన్నట్టు అన్నారు. ఓకే. హమ్మయ్య! అనుకుని హ్యాపీగా నిద్రపోయి లెగిచి వర్క్‌కెళ్ళాక ఆల్ ఆఫ్ సడెన్ ఇట్లా తెలిసింది. లేదు స్టంట్స్ వేయాలి. ఇట్లా ఆపరేషన్ చేయాలి అని. ఇక ఆ రోజు నేను ఏడ్చిన డే నేను నా లైఫ్‌లో 2025లో దాన్ని నేను ఒక బ్లాక్ డేగా గుర్తుంచేసుకుంటా. ఎందుకంటే ఆ డే నేను తీసుకున్న మెంటల్ ప్రెషర్ కానీ, మా డ్యాడీ గురించి ఆలోచించింది, మా డ్యాడీ గురించి ప్రే చేసింది అంతా కూడా మళ్ళా తర్వాత మా డ్యాడీ తనకి తనుగా నాతో మాట్లాడినంత వరకు కూడా ఆ భారం అన్నది అక్కడ అట్లా అయిపోయింది. చాలా హెవీగా అయిపోయింది. నేను దేవుడిని మాత్రం ఆ మొమెంట్‌లో అదే కోరుకున్నా. లేదు అదేమన్నా ఉంటే నాకిచ్చేసేయి. కానీ కానీ అంత స్ట్రాంగ్ పర్సన్‌ని ఆల్ ఆఫ్ సడెన్ ఇలా చూస్తాను అని కలలో కూడా అనుకోలే. బట్ స్టిల్ థాంక్ గాడ్ గుడ్ న్యూస్ ఏందంటే ఇప్పుడంతా కూడా బానే నడుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్‌కి ఆల్ ఓకే. ఆహ్, ఒక కొన్ని ఫ్యూ మంత్స్ మాత్రం ఆయన్ని బాగా రెస్ట్ తీసుకోనివ్వాలి, బాగా చూసుకోవాలి. సో, అన్నీ తెలిసాక అన్నీ జరిగాక దేవుడి దయ వల్ల అంతా బాగా అయ్యాక ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళా కూడా చాలా మామూలుగానే వెళ్తుంది. డేస్ అన్నది ఓకే. ఓకే అన్నట్టు వెళ్తున్నాయి. సో, నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఏదైతే పర్టిక్యులర్‌గా మా డ్యాడీకి ఏదైతే జరిగిందో నా బెస్ట్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకునే సిట్యుయేషన్‌లో ఆ మొమెంట్‌లో నేను లేననమాట. నాదే బ్లాంక్ అయిపోయి నేనే ఏం ఆలోచించుకోవాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఐయామ్ రియల్లీ నాట్ రెడీ టు షేర్ టు ఎనీవన్. అండ్ దట్ టూ ఇక్కడ ఎవరైనా పర్సన్ ఉంటే బావుండు పక్కన షేర్ చేసుకోవడానికి అని ఉంది. దేవుడి దయ వల్ల నాకొక పర్సన్ ఉన్నారిక్కడ. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అట్‌లీస్ట్ ఒక పర్సన్ అయినా ఉన్నారని జెప్పేసి. సో, ఈ స్టోరీ మొత్తం గూడా ఇదంతా గూడా నా పర్సనల్‌గా నేను ఎందుకిప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం అంతా అంటే గనక ఐ డోంట్ నో వై బట్ 2025 అయిపోయే ముందు నాకు జరిగిన ఈ 2025 రోలర్ కోస్టర్ ఏదైతే ఉందో అదంతా కూడా అందరికీ షేర్ చేసుకోవాలని నాకు హార్ట్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ దట్ టూ నాలాగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఫ్యామిలీకి, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎవ్వరైతే ఫేస్ చేశారో, చేస్తున్నారో హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఇట్స్ నాట్ రియల్లీ దట్ ఈజీ. అనుకుంటారు ఏమన్నా అంటే అందరూ గూడా ఇట్లాంటప్పుడు ఎందుకెళ్లారు మీరు అబ్రాడ్ ఇట్లాంటి స్టోరీస్ చెప్పడానికి అది ఇది అని. కొన్నిసార్లు సిట్యుయేషన్స్ అలా చేయనిస్తాయి. అన్నీ మన చేతుల్లో ఉంటే మనకి నచ్చినట్టు అంతా రాసేసుకుంటాం గదా! సో, అన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నా ఫుల్ స్టోరీ అయితే కాదు. ఇక్కడికొచ్చాక జరిగినవి ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇది పార్ట్ ఆఫ్ మై స్టోరీ. ఇదొక పార్ట్ అంతే. ఇదొక 2025లో జరిగిన కొన్ని పార్ట్స్ అంతే. ఇది టోటల్‌గా ఫుల్ స్టోరీ అయితే కాదు. అండ్ ఇది ఈ ఇయర్ ముగిసే ముందే షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఈ వీడియో చూస్తూ మీకు ఒంటరిగా అనిపించినా, మీరు మౌనంగా పోరాడుతున్నా గానీ, ఒక్కటి మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. ఐ మీన్ బ్రతకడం గూడా ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ. మనం ఇట్లా ఇయన్నీ కూడా చూసుకుంటూ మనం ఇంకా
స్ట్రాంగ్ అవుతున్నాం డే బై డే అన్నది గుర్తుంచుకోండి. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. అండ్ అది కూడా ఈ 2026 అన్నది ఇంకా బెటర్‌గా ఉంటుందని మేనిఫెస్ట్ చేసుకుంటూ నేను కూడా హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. నాకు గానీ, మీకు గానీ అందరికీ కూడా ఉండాలి అని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దిస్ లైఫ్ స్టిల్. అండ్ ఈ వీడియో చూసినందుకు ఇప్పటిదాకా అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీ స్టోరీస్ కూడా ఇట్లా ఏమైనా మీరు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.